ఇందులో భాగంగా ధర్నాలు, రాస్తారోకోలు, బందులపై నిషేధం కొనసాగుతుంది. కమాండ్ కంట్రోల్ నుండి అడుగడుగునా పోలీసుల నిఘా కొనసాగుతుంది. అయితే నిషేధాజ్ఞలపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పండుగ సీజన్ కాబట్టి ముందుగా చర్యలని పోలీసులు చెబుతున్నప్పటికీ రాజకీయ కారణాల్లో భాగంగా ప్రతిపక్షాలైన తమ నేతను అరెస్టుకు కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. నగరంపై నజర్కి అసలు కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుందని ప్రజల్లో ఉన్న గందరగోళానికి నిజమైన కారకులు ఎవరు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్లూరి రామకృష్ణ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆచార్య గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గారు కూడా జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. సీనియర్ అడ్వకేట్ రాయపులూరు భాస్కర్ కూడా అందుబాటులోకి వస్తారు. అలాగే సీనియర్ కరస్పాండెంట్ రాంబాబు కూడా మనతో లైవ్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం రాంబాబుతో మాట్లాడదాం, సీనియర్ కరస్పాండెంట్ ఆయనతో మాట్లాడదాం. రాంబాబు గారు, రైట్, మళ్ళీ మాట్లాడదాం రాంబాబు గారితో. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్లూరి రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే అండి. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ప్రజెంట్ జరుగుతున్న 144 సెక్షన్ అయితే ఏంటి, 163 సెక్షన్ అయితే ఏంటి? నమస్కారం అండి. నమస్తే సార్, వినబడుతుంది. నమస్తే. ప్రస్తుతం జరుగుతున్న ఈ మహానగరంలో ఈ 144 సెక్షన్, 163 సెక్షన్ అమలు గురించి మీరేం చెప్తారు? రామకృష్ణ గారు, నా వాయిస్ వినబడుతుందా? అంటే మనకు డెమోక్రసీలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే జరగాల్సినటువంటిది, అమలు చేయాల్సినటువంటిది ఉందో ఆ పద్ధతులన్నీ కూడా విడనాడి ఒక ఏకపక్ష విధానము, ఒక నియంతృత్వము అనేది ఈ యొక్క సెక్షన్లను విధించడం ద్వారా మనకు కనపడతాం. కాంగ్రెస్ అధికారంలో తర్వాత ఎక్కడైతే ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీలు అన్ని నెరవేర్చాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు అవి ఏవి కూడా అమలు ప్రజల యొక్క వారి ఏదైతే గమనిస్తున్నారో దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ యొక్క చర్యలన్నీ ఉన్నారు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క నజర్ ఎందుకు పెట్టారంటే రైతులు ఈ రోజున సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు, అదేవిధంగా కార్మికులు సంతోషంగా లేరు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు ఎవ్వరు కూడా ఈ రోజున సంతోషంగా లేరు. వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. దానిలో భాగమే ఈ రోజున ఏదైతే బెటాలియన్కి సంబంధించినటువంటి పోలీసు ఈ రోజున ఆందోళనకు దిగుతున్నారు అంటే వారి సమస్యలను కూడా పరిష్కరించేటటువంటి ఒక పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ వ్యతిరేక ధోరణి ప్రజల్లో ఈ యొక్క ఉద్యమానికి దారితీస్తున్నటువంటి తరుణంలో ఆందోళనలు జరగవచ్చు. ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన నిలబడి ఉద్యమం చేయొచ్చు. కాబట్టి దీన్ని అణిచివేయాలి. ఎక్కడ కూడా ఈ యొక్క ధర్నాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ చేసుకోవడానికి వీలు లేకుండా నగరంలో ఆంక్షలు విధించి కట్టుదిట్టం చేసి ఒక నియంత్రితాన్ని పెట్టి వ్యవహరించే విధంగా ఈ యొక్క దాన్ని తీర్చిదిద్దేందుకు తప్పిస్తే ఈ యొక్క సెక్షన్లు దానికోసమే ఈ
నజర్ పేరు మీద ఈ విధంగా పెట్టారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు ఈ యొక్క ప్రజాస్వామ్యం ఉన్నటువంటి మన దగ్గర మరి మీరు ఎటువంటి ఆందోళన చేయడానికి వీల్లేదంటే సమస్యలు పరిష్కరించకుండా, అడగకుండా, ధర్నా చేయకుండా, నిరసన వ్యక్తం చేయకుండా మరి ఏ విధమైన పద్ధతుల్లో మరి మేము ప్రజల పక్షాన పోరాటం చేయాలి, ప్రజలు ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధంగా మరి ప్రజలు అడగాలి సమస్యలను అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాదు రైట్. ఇదే